ఫ్లాప్స్ లో ఉన్న హీరోకి హిట్ పడితే డైరెక్టర్ కలిసొచ్చాడు అంటారు. కానీ పడిపోయిన ప్రతిసారి నానిని హీరోయిన్సే ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ నానికి సెంటిమెంట్ అయిపోయారు. ది పారడైజ్ మూవీ తర్వాత నటించే సినిమాలో కలిసొచ్చిన హీరోయిన్ తో నటిస్తున్నాడా? ఇంతకీ నాని లక్కీ హీరోయిన్ ఎవరు? ఒక్కో హీరోకు ఒక్కో హీరోయిన్ సెట్ అయిపోతుంది. దీనికి కథతో పాటు అన్ని కలిస్తేనే సినిమా హిట్ అవుతుంది. హిట్ పేరు అనిపించుకుంటారు. కీర్తి సురేష్ కెరియర్ నేను శైలజతో మొదలైంది. రెండో సినిమా నేను లోకల్లో నానితో జతకట్టింది. వరుస హిట్స్ తో కీర్తి సురేష్ తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దసరా దగ్గరికి వచ్చేసరికి నానికి కీర్తి ప్లస్ కావడమే కాదు, కీర్తి సురేష్ కు నాని కలిసొచ్చాడు. మహానటి తర్వాత హిట్ లేని కీర్తి సురేష్ కెరియర్ డైలమాలో పడింది. సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ తో జతకట్టిన ప్లస్ కాదు కదా సినిమాకు ఎమ్మడే మైనస్ అన్న పేరును మూటగట్టుకుంది. తెలుగులో పనైపోయింది అనుకున్న టైంలో దసరా కీర్తి కెరియర్ కి ఊపిరిపోస్తుంది. నాని కెరియర్ లో మరొక సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఇద్దరు ఎంసీఏతో జతకడితే ఫస్ట్ టైం నాని 40 కోట్ల మార్కు దాటాడు. జెర్సీ తర్వాత వరుస ఫ్లాపులు చూసిన నాని శామ్ సింగ్ రాయ్ తో డిజాస్టర్స్ నుంచి బయటపడ్డాడు. ఎంసీఏలో అల్లరి పిల్లగా కనిపించిన సాయి పల్లవి ఇందులో సీరియస్ రోల్ చేసింది. శామ్ సింగ్ రాయ్ లో మరొకసారి పర్ఫార్మెన్స్ రోల్ తో ఆకట్టుకుంది. ఇలా నాని ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి కీర్తి సురేష్ సాయి పల్లవి హిట్స్ ఇచ్చి ఆదుకున్నారు. అలాగే వీళ్ళు ఫ్లాపుల్లో ఉన్న టైంలో నాని మూవీతో సక్సెస్ బాట పట్టారు. నాని సాయి పల్లవి కాంబో మరొకసారి కలుస్తోంది. కుబేర రిలీజ్ తర్వాత శేఖర్ కముల నాని కోసం స్టోరీ రాసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ఫిదాతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కముల నాగ చైతన్యతో తీసిన లవ్ స్టోరీలో సాయి పల్లవిని తీసుకుని హిట్ కొట్టాడు. నాని శేఖర్ కముల సాయి పల్లవి కాంబో కలిస్తే మాత్రం ఇద్దరికి ఆమెతో హ్యాట్రిక్ అవుతుంది. శేఖర్ కముల సాయి పల్లవి కాంబోలో ఫిదా లవ్ స్టోరీ సక్సెస్ అయ్యాయి. ఎంసీఏ శామ్ సింగ్ రాయ్ తర్వాత నాని సాయి పల్లవి హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అయితే సెట్స్ పై ఉన్న పారడైజ్ పూర్తయ్యే వరకు మరొక మూవీ జోలికి నాని వెళ్ళడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల కథ రాసుకోవడానికి సంవత్సరాలు తీసుకుంటాడు. ఇప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరపైకి రాకపోయినా సాయి పల్లవి హీరోయిన్ అయితే మాత్రం అంచనాలు పెరిగిపోవడం ఖాయం.